హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపిఎస్ ఉద్యోగులు డబ్బులు 2,800 కోట్లు హాంఫర్ట్. జీతాల నుంచి మినహాయించిన 10% వాటా కూడా పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వం. ఏడాదిగా సిబ్బంది ప్రభుత్వం వాటాను ఫ్రాన్ ఖాతాకు జమ చేయని వైనం. ఆర్థికంగా నష్టపోతున్నామంటూ ఉద్యోగుల ఆందోళన. జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల ముందు వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లైనా దాన్ని రద్దు చేయకుండా వారిని అడ్డంగా మోసగించారు. పైగా వారు డబ్బులనే వాడేసుకున్నారంటూ దాదాపు ఏడాది కాలంగా సిపిఎస్ ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించేసింది. సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా 10% మినహాయిస్తారు. దీనికి ప్రభుత్వ వాటా మరో 10% కలిపి సిపిఎస్ ప్రాన్ ఖాతాకు జమ చేయాలి. కానీ తన వాటా దేవుడెరుగు. ఉద్యోగుల నుంచి మినహాయించిన 10% కూడా ప్రభుత్వం వాడేసుకుంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ ఇలా చేస్తే ప్రభుత్వదారులు చేసి కేసులు పెట్టిస్తుంది. మరి ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థల కంటే అధ్వానంగా వ్యవహరిస్తుంటే ఏం చేయాలి? ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉద్యోగులు లక్షల్లో ఆదాయం కోల్పోతున్నారు. ఫ్రాన్ ఖాతాకు సకాలంలో నిధులు జమ చేస్తే వాటిని మార్కెట్లో పెట్టడం వల్ల ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వం నెలల తరబడి ఆ సొమ్మును ఖాతాకు జమ చేయకపోవడంతో సిపిఎస్ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు 3 లక్షల మంది ఉన్నారు. 2004 తర్వాత విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారులు కూడా సిపిఎస్ ఉద్యోగులే. మన ప్రాన్ ఖాతాకు ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదంటూ వీరు తమ వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఏడాదిగా వాడేసుకుని గతంలో సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన వాటినే ప్రభుత్వం వాటాగా చూపుతూ ఫ్రాన్ ఖాతాలకు వేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల నుంచి 4 నెలలు 10% చొప్పున మినహాయించిన తర్వాత దాన్నే 2 నెలలకు ఉద్యోగులు ప్రభుత్వ వాటాగా జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈసారి ఏకంగా ఏడాది కాలంగా ఇవ్వడం మానేశారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరికి జమ చేయలేదు. మార్చి నెల జీతంతో కలిపి ఏప్రిల్ మొత్తం జమ చేయకపోతే ఏడాది ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన వాటా 7,500 చెల్లిస్తే ప్రభుత్వం దానికి మరో 7,500 కలిపి 15,000 మార్కెట్లో పెట్టుబడి పెడితే వారికి యూనిట్లు పెరుగుతాయి. వాటిపై ఆదాయం వస్తుంది. సిపిఎస్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వం గత ఏడాదిగా వసూలు చేసిన మొత్తం 1,400 కోట్లు. వీటన్నిటినీ ఇతర అవసరాలకు వాడేసుకుంది. దీనికి ప్రభుత్వ వాటా మరో 1,400 కోట్లు కలిపి మొత్తం 2,800 కోట్లు ఫ్రాన్ ఖాతాకు జమ చేయాలి. ఇంత భారీ మొత్తాన్ని ఇప్పుడు మార్చి నెల జీతాలతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగుల జీతాల్లోని 10% ఫ్రాన్ ఖాతాకు చెల్లించాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వమే వాడేసుకుంది ఫ్రెండ్స్. అలాగే 2,800 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అని ఉద్యోగులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.